హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ కరివేపాకు పొడి కొట్టుకుందామండి. కరివేపాకు కడిగి ఆరబెట్టుకోవాలి, నీళ్ళలో ఆరబెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. దీంతో మనము కారపొడి కొట్టుకుందాం. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని వేడి అన్నంలోకి ఈ పొడి వేసుకుంటే దీనికి ఏమేమి కావాలో చెప్తాను రండి. కావాల్సినవి కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, ఎండుమిర్చి, మన కారంకి ఎంత కావాల్సో అంత తీసుకోవచ్చండి. మనకు వెల్లుల్లి, ధనియాలు, ఉప్పు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, మిరియాలు, ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు, కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యి లేకపోతే. ముందు మినపప్పు వేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకోవాలండి. ఇవి కొంచెం ఉడికేటప్పుడు శనగపప్పు, దాంట్లోనే 2 స్పూన్ల ధనియాలు, ఇవి కొంచెం వేగుతున్నప్పుడు జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ సగం ఉంటుందండి జీలకర్ర. ఇప్పుడు ఎండుమిర్చి, మనకు కారం ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. నేను ఒక 20 దాకా వేసానండి. ఇవి బాగా ఫ్రై కావాలి. ఇవి వేగిన తర్వాత ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు దీంట్లోనే. మనము కొంచెం ఫ్రై అవుతాయి కాబట్టి బాగుంటుంది. తర్వాత ఇవన్నీ చల్లార్చుకోవాలి పక్కకు. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని అదే నెయ్యితో కరివేపాకు వేయించుకోవాలి. ఎక్కువగా అవసరం లేదండి, ఆయిల్ అయినా నేనైనా కొద్దిగా సరిపోతుంది. దీంట్లోనే మనము మిరియాలు, ఒక 5-6 మిరియాలు వేసుకోవచ్చు. చింతపండు కూడా దీంట్లోనే వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ పట్టుకోవాలి మనము. ఇది కరివేపాకు వేయలోపు చల్లార్చుకున్నాక పట్టుకున్నాం. వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవడం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇవన్నీ మిక్స్ బౌల్లోకి వేసుకొని మిక్స్ పట్టుకుందాం. ఫస్ట్ ఇలా కొంచెం పట్టిన తర్వాత మనం సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి ఇప్పుడు దీనిలో మనం కరివేపాకు వేసుకుందాం. కొంచెం కొంచెం వేసుకుంటే మెత్తగా వస్తుంది. ఇలా ఫైన్గా మిక్సీకి పట్టుకోవాలండి. ఇప్పుడు కడాయిలో వేసి చల్లారుద్దాం. చూడండి, ఇలా మెత్తగా పట్టుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో. అలాగే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి.
కొంచెం మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.